ప్రత్యేక ఆదివార దినం మనకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటమ్మా? దేవుడు మరి వాయిస్ ఆఫ్ స్పిరిట్ని 15 సంవత్సరాలు సేవ చేసి 16వ సంవత్సరం చర్చ్ యానివర్సరీగా ఆయన కలిగి మహిమపరిచే భాగ్యం మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యముగా యోగు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను నువ్వు తుదకు ఏం జరుగుతుంది? మహావృద్ధి జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా కానీ స్టార్టింగ్ మనం ఏం చేస్తాము? మన అభివృద్ధి తక్కువగా ఉంటుంది. కానీ ఇయర్ పెరుగుతుంటే అభివృద్ధికి ఏమవుతాము? దగ్గర అవుతాం. అయితే ఇయర్ పెరుగుతుంటే మనిషికి ఏమవుతుంటుంది? దిగులు అవుతుంటుంది. ఏంటంటే ఇన్ని సంవత్సరాలు నీలో ఉన్నాము, ఇన్నేళ్ళు నీ పని చేస్తున్నాము, ప్రభువా మాకు ఆశీర్వాదం ఎక్కడుంది, మాకు దీవెన ఎక్కడుంది, మా పట్ల నీ ఉద్దేశం ఏంటి? ఇలాంటి అనాలోచనలు వస్తుంటాయి. అందుకే ప్రసంగినందు సొలొమోను ఒక చక్కని మాట చెప్పాడు. ప్రసంగి 7:8వ వచనంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు, గలవారి కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆమేన్. బైబిల్ ఏం చెప్తుంది అనంటే ప్రసంగినందు కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవునికి మహిమ కలుగును. స్టార్టింగ్ చాలా మంది ఒపీనియన్ని చూస్తే మరి తుదకు కొద్దిగా ఉన్న చివరికి మహావృద్ధి కలుగుతుంది. కానీ మనుషుల తత్వాల్లో చూస్తే కార్యారంభం కన్నా కార్యాంతమే మేలని భక్తులు చెప్తూ ఉన్న మాటలు. మనుషులు కార్యం మొదలే ఇష్టపడతారు, కార్యాంతము ఏమైందో ఇష్టపడతారు. నలుగురు ఏమనుకుంటారు అన్నది మంచి గడియ, ఆరంభానికి మంచి సమయము, మంచి మరి వాటిని తీసుకొని వాటిని మరి స్థిరపరిచే విధంగా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? కార్యారంభము కంటే కార్యాంతము, నీ స్టార్టింగ్ కన్నా నీ ఎండింగ్, నీ మొదటిది కన్నా నీ చివరిది బాగుండాలి. అయితే చివరిది బాగుండాలి అన్నది మనం పెద్ద పట్టించుకోము. మనము మొదలు పెట్టగానే పనులు జరగాలి, అభివృద్ధి కావాలి, దేవుడు మాతో ఉండి మరి ఇవన్నీ జరిగించాలని మనం అప్లికేషన్ లాగా మన ప్రేయర్ని పెట్టి 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 దేవుని ప్రార్థిస్తుంటాం. అయితే దేవుడు ఏమన్నాడు? కార్యాంతము మేలు. కార్యాంతము ఎవరికి కావాలి? అప్పటి వరకు ఎవరు ఉన్నారో ఎవరు లేరు. ఇప్పుడు నాకు ఇస్తే కదా నేను చూస్తానని మనుషులు అనుకుంటారు, అంతే కదా. ఏదైనా అవసరమైనప్పుడు మనకు ఆ వస్తువు దొరకాలి, ఏదైనా అవసరమైనప్పుడు ఆ మేలు పొందుకోవాలి. ఇక ఎప్పుడో వచ్చేది ఎవరు చూస్తారు, ఎవరికి కావాలి, ఎందుకు మనకు? ఇట్లా మనుషుల తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు నువ్వు మహావృద్ధిగా ఉంటావు అన్నది. తుదకు అనే స్థితిలో ఎవరు అంతవరకు నిరీక్షణ కలిగి ఉంటారు? ఎవరు ఆ తుదకు అన్న స్థానాన్ని కలిగి మాకు మేలు చెయ్యి అని అనగలుగుతారు? హల్లెలూయా. ఒక్కోసారి నేను కూడా అనిపిస్తాను, నా దగ్గరకు వచ్చేవాడు అందరూ నేను బ్లెస్ చేశాను, నేనే ఇట్లా మోడుపడి ఉన్నాను, ఇప్పుడు అందరి స్థితికి నేను హీనమయ్యాను అనిపిస్తుంది. కానీ దేవుడు కార్యం ఆరంభం కన్నా కార్యాంతము మేలు. ఆమేన్. కాబట్టి మన చివరి దశ ఒక ఉదాహరణ చెప్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనంలో ద్రాక్షరసము వివాహమునకు పిలువబడింది. యేసు ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి తన తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదనెను. నా సమయం ఇంకా రాలేదు. ఒక పెళ్లిలో పిలువబడినప్పుడు తల్లి తన కుమారుని ఏమంటది? ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందయ్యా, ద్రాక్షరసము కావాలి. అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా. మరి తల్లి తొందర పెట్టింది, తల్లి అడిగింది. అయితే మరి దేవుడు కార్యము సమయము రాలేదు. సమయం ఎప్పుడు వచ్చింది? మరి ఆమె కొంతమంది మనుషులను పెట్టి ఇదిగో ఈయనేం చెప్తాడో చెయ్యండి. ఆ సమయం అంతలోనే వచ్చింది. 11వ వచనంలో చూస్తే
యేసు అక్కడ ఏమో అక్కడ గలిలలోని కానాలలో ఆ, యేసు ఈ మొదటి సూచక్రియను చేసి చేసి తన మహిమను బయలుపరచెను. ఏ మొదటి క్రియను చేసి మహిమపరిచాడంట? నీవైతే ఇదివరకు ఆ దేవుడు ఆ పెళ్లిలో ఆ రాతి బాణాలు 6 రాతి బాణాల్లో నీళ్లు నింపబెట్టమన్నప్పుడు నీళ్లు నింపారు. మరి అవి తీసుకెళ్లి విందు యజమానికి ఇవ్వమన్నప్పుడు ఇంత యజమాని చూసి ఎక్కడైనా తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఒక విందు యజమానిగా ఉన్న అతను ఏమి అనుభవం చెప్పాడు తెలుసా? ఎక్కడైనా మొదట ఏమిస్తారు? మంచి రసం ఇస్తారు, ద్రాక్ష రసం, వైన్. అక్కడ మొదట మంచిది ఇస్తారు, తర్వాత ఏం చేస్తారు? క్రమంగా అది తగ్గిపోయి అందరు మత్తులైనాక మరి జంపు ద్రాక్ష రసం ఇస్తారు. నిజమే, పెళ్ళిళ్ళలో వాటిల్లో భోజనాలు అయిపోతాయి, మొదటి పంక్తిలో కూర్చుంటారు. అదే లాస్ట్కి అయ్యేసరికి కల్తీలు మిగిలిపోయినవి అవి ఇవి ఇస్తారు. అయితే ఇక్కడ అట్లా జరగలేదు. ఏం జరిగింది? ఆయనకి ద్రాక్షరసం అయిపోయాక యేసుప్రభు తన కుమారుని ప్రేరేపించాక నా సమయం రాలేదు అని చెప్పినాక ఆ సమయం వచ్చాక దేవుడు చేసిన కార్యాలలో అమోహం, ఆ రుచి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? విందు యజమానికి ఇస్తే ఇంకా ఇంతటి చక్కటి ద్రాక్ష రసాన్ని మిగలబెట్టుకోవడము, ఇంకా ఇంత రుచికరంగా ఉండడము, ఇది ఆయన ఆశ్చర్యచకితులుగా చేసింది. హల్లెలూయా. మొదటి స్థితి లోకం చూస్తుంది, చివరి స్థితి దేవుడు చూస్తాడు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే పెట్టగానే అన్నీ ఉన్నారనుకో అక్కడ ఇక్కడ బాగా జరుగుతుంది అనుకుంటారు. కానీ అట్లా కొన్ని సంవత్సరాలు అట్లే ఉండి ఒకరోజు బాగైతే ఆ స్థితి మనుషులు చూడరు. ఆ పాస్టర్ ఆ చర్చి వాళ్ళు చూస్తూనే ఉన్నారు, అట్లాగే జరుగుతున్నాయి. ఇంకా జరుగుతుందా మీ ప్రార్థనలు? ఇంకా మీరు చర్చ నడుపుకుంటున్నారా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే కాలాల్లో కనుమరుగై పోతుందేమో. కానీ బైబిల్ ఏమంటుందంటే అంతము వరకు సహించి నిలబడిన వాడే రక్షించబడతాడు. సేవ అంటే చర్చ యానివర్సరీ కాబట్టి సేవ అంటే ఒడిదుడుకుల్లో ఒకరోజు ఒక గంటతో వచ్చింది కాదు. అంతము వరకు సహించి నిలబడిన వాడే రక్షించబడతాడన్నది. మరి ఆ విలువలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నువ్వు నిలబడి ఆ సేవకు నువ్వు భద్రాలవై ఉంటే ఒకరోజు నీ యొక్క విలువలో మహాభివృద్ధిని చూడబోతావు. ప్రైజ్ ది లార్డ్. ఆ మహా అభివృద్ధికే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు కార్యారంభము కన్నా కార్యాంతము ఇక్కడ విందు యాజమాన్యం యేసు ప్రభు ఉన్న ఆ యొక్క విందులో మరి జబ్బు రసం వచ్చింది. అంతంలో రుచికరమైన రసము దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా. ఆ రుచికరము మానవుల శక్తితో అయ్యింది కాదు, కేవలం అద్భుతం వల్ల అయ్యింది. ఆమె మానవుల శక్తి ప్రయత్నం అంతా ఆగిపోయినాక అద్భుతాలకు స్థానం వస్తుంది. నేను అందుకే ఆ ఉదాహరణ చెప్పాను. మనిషి చేసుకుంటే ఇట్లాంటి పెళ్ళే చేసుకోవాలి, కట్టుకుంటే ఇట్లాంటి ఇల్లే కట్టుకోవాలి, ఉంటే ఇట్లాంటివే కలిగి ఉండాలని అనుకుంటారు. కానీ హల్లెలూయా, ఏమీ లేకపోయినా ఒకప్పుడు జీవితం మనని మరి మన జీవితం చేతిలో మనం ఇరుక్కుపోయాక ఇంకా పైవాడి దయ అన్నప్పుడే కార్యాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు నీ డిమాండ్ ఉండదు. ఎవరి డిమాండ్ ఉంటుంది? మొదట్లో ఎవరి డిమాండ్ ఉంటుంది? మనుషుల డిమాండ్ ఉంటుంది. మనుషుల డిమాండ్ ఏంటి? ఇట్లాంటి ఇల్లే కట్టుకోవాలి, ఇట్లాంటి పెళ్లి చేసుకోవాలి, ఇట్లాంటి జీవితమే ఉండాలి, ఇట్లాంటి విలువలతోనే ఉండాలి, మన డిమాండ్స్ ఉంటాయి. కానీ జీవితం మనల్ని ఏలుకున్నాక మన డిమాండ్స్ ఉండవు. ఎవరి డిమాండ్ ఉంటుంది? దేవుని డిమాండ్ ఉంటుంది. ఎప్పుడు దేవుని డిమాండ్ స్టార్ట్ అవుతుందో ఆయన అద్భుతాలు జరుగుతాయి, ఆయన కార్యాలు జరుగుతాయి, ఆయన మహిమ మీతో నడుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి కార్యాంతం దేవుడై ఉండి, కార్యాంతం మహిమై ఉండి, కార్యాంతం తన కృపలో మనని బలపరుస్తున్న దేవుడు. తుదకు నీ యొక్క శక్తి తక్కువ ఉన్న మహావృద్ధితో ఉంటావు. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్గా ఇంకొకటి కూడా చూపిస్తాను. హగ్గయి 2:3 పూర్వము ఈ మందిరం కలిగిన మహిమను చూచిన వారు నీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడెను కదా. పూర్వం ఒక చర్చిని చూసారంట. అది చూసినప్పుడు దానికి దీనికి తేడా చూస్తే ఏముంది? ఇది ఎట్టిదిగా కనబడింది, అందుకే కనబడును. 9వ వచనంలో చూస్తే దేవుడు ఏమంటున్నాడు?
కడవరి మందిరం యొక్క మహిమ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినని మునపటి మందిరం మహిమ మించునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకేముంది ఇంకేముంది పెట్టారు, ఇంకేముంది ఇప్పుడు ఉందో లేదో, ఇంకా జరుగుతుందో జరగదో, ఇంకా చేస్తుందో చెయ్యదో అని అనుకుంటారు పరిచర్యలు కదా. ఇయర్స్ ఇప్పుడు 15 సంవత్సరాలు దాటి 16వ సంవత్సరానికి లాస్ట్ ఇయర్ కూడా ఒక సేవకుడిని పిలిచినప్పుడు ఆ సేవకుడు అన్నాడు, ముసలితనంలో ఏం చేసిందంట సారా పాలించి తల్లి ముసలి శరీరం ఉడికిపోయినాక పాలించిందంట. ఇది శరీర ప్రక్రియలో జరగనిది. 90 సంవత్సరాల సారా తను పాలించి పెంచగలిగిన స్థితి వాగ్దానాన్ని బట్టి విశ్వాసమును బట్టి. కాబట్టి కార్యారంభం మన శక్తిలో ఉంటుంది, కార్యారంభము మన యొక్క ప్రయత్నాల్లో ఉంటుంది, కార్యాంతం మన శక్తిలో ఉండదు. ఎందులో ఉంటుంది? ఆయన అద్భుతమై ఉంటుంది, అది విశ్వాసంలో ఉంటుంది, అది ఆయన కృపయై ఉంటుంది. ఎంతమంది మాట అర్థమైంది? హల్లెలూయా. అందుకే అంటాడు, పూర్వమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు. హల్లెలూయా, మీలో ఉన్నారు. అటు వారికి ఇది ఎట్టిదిగా కనబడుతుంది. ఆమేన్. అందుకే యెరూషలేమును కట్టువాడు మరి ఆయనలో నిలబడిన కొద్ది హీనమైపోయి శోధనలు మరి ఈ బాధలు ఆశ్రమాలు అన్నీ కలిగి హీనమైపోయి ఆమె ఏం చేసిందో ఇట్లా అయిపోయింది అన్నట్టు సేవను బట్టి వాటిని బట్టి వీటిని బట్టి ఒకప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ ఇది అయ్యిందే దేనికి? మీ అవమానమునికి ప్రతిగా దేవుడు కార్యానికి, మీరు పొందిన నిందకు ప్రతిగా మహిమనివ్వడానికి. మీరు ఎంత పెట్టుబడి, ఎంత బలహీనత, ఎంత మరి బాధను ఒగురుస్తున్నారో అంత మహిమలోకిస్తారు. అందుకే దేవుడు ఎంత లోపలికి వెళ్ళడం అంత హైయెస్ట్గా ఉన్నాడు. హల్లెలూయా. అయితే లోపలికి వెళ్ళడము మరి సిగ్గుచేటు, లోపలికి వెళ్ళడము మరి అవమానకరం, మరి పైకి వచ్చే స్థితి గొప్ప స్థితి అన్నది అది అద్భుతము, అది కొనియాడదగినదై ఉంటుంది. హల్లెలూయా. అందుకే మీరు ఊరికే ఉండడం వల్ల శక్తి పొందుతారంటే మన డిమాండ్స్ ఉన్నంత వరకు మన ప్రయత్నాలు హల్చల్ చేసుకుని ఇట్లా చేయాలి అట్లా చేయాలనుకుంటాం. కానీ మన డిమాండ్స్ డౌన్ అయిపోయాక, మన శక్తి హీనమయ్యాక దేవుడి కార్యాలు స్టార్ట్ అవుతాయంటే హల్లెలూయా. ఇప్పుడు ఆయన డిమాండ్ మన దగ్గర నడుస్తుంటుంది, ఆయన మహత్కార్యాలు. అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడు? ఈ కడవడి మందిరం యొక్క మహిమ మునపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కడవరిది స్టార్టింగ్ కన్నా హైయెస్ట్ గా మారడానికి ఆయన కార్యరూపి అయి ఉంటున్నాడు. ఆయన డిమాండ్ ఉంటుంది, ఆయన ఆధిపత్యం ఉంటుంది. ఆయన నువ్వేం చేసే వాటికి ప్రతిఫలంగా ఆ మహిమ నీవు ఊరికే ఉండడం వల్ల నువ్వు బలం పొందుతావు. నిజమే. మీ ప్రయత్నాలు చేసి మీ ప్రేయర్లన్నీ చేసి అన్ని పెట్టండి. ఒకరోజు మీ విలువల్లోకి దేవుడు వస్తే అవన్నీ ఏమైతాయి? కార్యాలుగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పొందిన శ్రమలు లెక్క పెడతావేమో కానీ దీవెనలు లెక్క పెట్టలేనని తీస్తాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నిరుత్సాహము, బలహీనత, విశ్వాసతలో ఏమొచ్చినా మనల్ని ఒకరోజు కార్యరూపిగా నింపడానికి మరి చివరి స్థితి చాలా గొప్పగా మహిమగా ఉంటుందంటే ఆ విందు యజమానిగా ఉన్న అతను అంటాడు, ఎప్పుడు ఇవ్వని రుచికరమైనది. అయితే చాలామంది ప్రయత్నంలో మాతో చాలామంది వచ్చారు, అసలైన చోట్లో వాళ్ళు లేరు. నాకు చాలా బాధేస్తుంది. నాకు సేవకు సహకరించిన వాళ్ళు, కానుకలు ఇచ్చిన వాళ్ళు, నన్ను చేర్చుకున్న వాళ్ళు, చూడకుండానే ప్రేమించిన వాళ్ళు ఎంతమందో నాతో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు లేరు. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు నా తొలుత ఫలాలే తిన్నారు, కానీ ఇప్పుడు దేవుని మహిమ ఫలాలకు వాళ్ళు లేరే అని బాధేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి చివరి దశగా నిలబడాలి అంటే ఎవరు ఆ పాత్రదారులై ఉంటారో ఆ మహిమ కరుకులై ఉంటారు. కాబట్టి లోకంలో మొదటిని చూస్తారు, చివరిని చూడరు. కానీ దేవుడు మొదటి కన్నా చివరిదినే ఆశీర్వదించడానికి, చివరిది ఏమై ఉంటుంది? తన కార్యము, తన మహిమై ఉంటుంది. అందుకే చూడండి,
దేవుని సంఘం యొక్క విలువలు. సంఘం అంటే 1వ కీర్తన 55:6 చూద్దాం. 1వ కీర్తన 5:6 చదువు త్వరగా తీసుకో. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఆమేన్. దుష్టుల మార్గము నాశనముకు నడుపును. హల్లెలూయా. మనం స్టార్టింగ్ అందరం వస్తాం, కానీ కొన్నాళ్ళకు న్యాయ విమర్శ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? వేరుపరచబడి హెచ్చుగా చివరిదే ఎందుకు మహిమగా ఉంటుంది అంటే వేరుపరచబడిందే శుద్ధీకరించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక వర్డ్ చెప్పాడు, మరి బంగారం మేలి బంగారమైన కాల్చబడినాక అది సువర్ణంగా ఎట్లా మారుతుందో మీ విశ్వాసం, మీ భక్తి కాల్చబడ్డాక అది మహిమగా తేబడుతుంది. ఆయన ప్రత్యక్షత అయినప్పుడు అవి మరి విలువలుగా మారిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరి నీతిమంతుల సభలో ఎవరు నిలవరు? పాపులు నిలవరు. నీతిమంతుల సభ ఇప్పుడు ఎవరు? ఆయన మందిరం యొక్క మహిమ. హల్లెలూయా. 89వ కీర్తన 5వ వచనం. యెహోవా ఎంతవరకు కోపపడదువు? ఎల్లప్పుడు కోపపడదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూ ఉండునా? 89:5 వచనం. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములు స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుల దూతల సమాజము. ఆయన మందిరం అంటే ఏంటి? పరిశుద్ధ దూతల, ఒకటి నీతిమంతుల సభ, రెండవది పరిశుద్ధ దూతల సమాజం. మరి అక్కడ ఎంత చక్కగా రాయబడిన చదవమా మాట మళ్ళీ. యెహోవా ఆకాశ వైశాల్యము ఆశ్చర్యకార్యములు స్తుతించుచున్నది. ఆమేన్. ఆకాశ వైశాల్యమైన ఆశ్చర్య కార్యాలు మరి స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో ఆ. నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నది. హల్లెలూయా. మరి అక్కడ ఏ విధంగా మహిమ పొందుతున్నదో అదే విధంగా పరిశుద్ధ దూతల సమాజమే మందిరం బలం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఎవరిని బట్టి మహిమ పొందుతున్నదంట? విశ్వాసతను బట్టి. విశ్వాసులను బట్టి. మరి ఆ కాల్చబడిన విశ్వాసులు మొదట 100 మంది వస్తారు, తర్వాత ఎంతమంది అవుతారు? కాల్చబడ్డాక దేవుని పరిశుద్ధుల్లో ఉంటున్న విశ్వాసం మరి కొద్ది మందైన వారి ద్వారా మహిమ పొందడానికి ఆ కాల్చబడిన వారి ఆయన సమరి పరిశుద్ధుల సభలో వారి ద్వారా దేవుడు ఏమవుతాడు? మహిమ పొందుతాడు. కాబట్టి రెండవది పరిశుద్ధుల సభ, మొదటిది నీతిమంతుల సభ. 111వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా. సంఘం అంటే ఏంటంటే యథార్థవంతుల సభ, సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు. ఒకటి నీతిమంతుల సభ, రెండవది పరిశుద్ధుల సభ, మూడవది యథార్థవంతుల సభగా సంఘాన్ని సంబోధిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కార్యము తుదకు కొద్దిగా ఉన్న చివరికి మహావృద్ధిగా జరిగిస్తూ ఇప్పుడు ఆశీర్వదించడంలో ఏం చెప్తున్నాడు? ఇది మరి మహా అభివృద్ధికి అన్నది యథార్థవంతుల సభ. హల్లెలూయా. అవును, మొదట వస్తారు, కానీ నీతిమంతుల సభలో పాపుల సభలో నీతిమంతులు నిలవక దుష్టుల మార్గము నాశనానికి, మరి నీతిమంతుల మార్గము యెహోవా. మరి ఆ నీతిమంతుల సభలో వేరైనాక పరిశుద్ధుల సభగా ఆయన మహిమ పొందడానికి సంఘము. ఇప్పుడు ఆ సంఘము యొక్క యథార్థమైన మహిమలో అంటే వాళ్ళు ఆ పరిశుద్ధులు ఎట్లా చేస్తారు? యథార్థతతో భక్తిని సలుపుతూ ఉంటారు. హల్లెలూయా. ఎట్లా యథార్థత అంటే ఇంతకుముందు మన విలువలన్నీ దేవునికి సమర్పించి కదా, దేవునికి సమర్పించి అన్నది చాలామంది మన విలువలు సమర్పించుకోవాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ
మనసుతో నేను నిన్ను సేవిస్తాను అంటారు. పూర్ణము అన్నది ఎప్పుడంటే నువ్వు సమర్పణ అయితేనే పూర్ణము. హల్లెలూయా. సమర్పణ అవ్వకుండా పూర్ణం అంటారా? ఆమె కొన్నిసార్లు మీరు దైవత్వంలోకి రండి. ఎవరు పూర్ణమని అంటే వాళ్ళు అన్నారు, మేము పూర్తిగా కానుక తీసుకొచ్చి మీకు ఇచ్చాము అని. ఎవరు చెప్పారు? అననీయ సప్పీరా తెచ్చారు. మేము పూర్తిగా మా కానుకను మా ఆస్తిని అమ్మి నీ దగ్గర తెచ్చాం, కానీ కొంత దాచిపెట్టుకొని పూర్తిగా ఇచ్చాము అన్నది దేవుని నమ్మించడానికి అబద్ధాలు అన్నది. అయితే వాళ్ళు పూర్ణంగా తెచ్చి అన్నది చేయలేదు. మనం పూర్ణ హృదయం పూర్ణమంటే మనం డెడికేట్ అవుతేనే మన పూర్ణం, సమర్పణ అవుతే మన పూర్ణం కదా. చాలాసార్లు మ్యారేజ్ అయిన కపుల్స్ని చూస్తే ఆ అమ్మాయి ఓన్ ఒపీనియన్స్ అట్లనే పెట్టుకొని నువ్వంటే నాకు ఇష్టం, నువ్వేం చెప్తా చేస్తా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అట్లే ఉంటా, నేను ఇక లోబడి ఉంటాను. ఒక్కసారి తాళి కట్టి మెడలో పడినాక మొత్తం ఈమె కల్చర్ నడుస్తుంది. ఏంటి, నేను నిన్ను కట్టుకున్నానంటే పై మనిషిని కాదు, నేను పెళ్లి చేసుకున్నానంటే నువ్వు నాకు లోబడాలి కదా. బుద్ధిహీనురాలు ఏం చేస్తుంది? హస్బెండ్ని బానిస చేసి దాంట్లో యజమానురాలుగా ఉంటుంది. కానీ మరి నిజమైన ఆడది ఏం చేస్తుంది? తన భర్తను యజమాని చేసి ఆమెకి సహకారిగా ఉంటుంది. హల్లెలూయా. ఇలాంటి మరి బలికిన వాటిల్లో విశ్వాసంలో కూడా ఇట్లాగే ఉంటారు. ఎట్లుంటారు? ఏది సమర్పించుకోరు, తమ వ్యక్తిత్వంలో ఉంటారు, కేవలం వచ్చిపోతూ ఉంటారు. ఆమె అందుకే నీతిమంతుల సభలో పాపులు నిలవరు. ఎందుకంటే వారు యథార్థంగా ఆరాధించలేరు, పరిశుద్ధంగా ఉండలేరు, కాబట్టి వారిని ఆ విధంగా సేవించలేరు. అందుకే సంఘం యొక్క విలువలో హెబ్రీ 12:23లో సంఘాన్ని ఏ విధంగా సంబోధిస్తున్నాడో చూద్దాం. మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకకై ఉంటున్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా లోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘము మహోత్సవమును అందరి న్యాయాధిపతైన దేవుని యొద్దకును పూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును ఏదైనా కంటే మరి శ్రేష్ఠంగా మన ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. జ్యేష్ఠుల సంఘానికి మీరు వచ్చారంటే ఈ జల్లడబట్టిన విలువలన్నీ అక్కడ రాస్తున్నాయి. ఏమని రాస్తున్నాయి? ఎంత చక్కగా రాయబడి ఉంది అక్కడ. జ్యేష్ఠుల సంఘమునకు మహోత్సవమునకును అందరి న్యాయాధిపతైన దేవుని దగ్గరికి సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును ఆమేన్. అందరి న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి సంపూర్ణ సిద్ధి పొందిన సమర్పణ అంటే ఎదుటి వాళ్ళ మాటను స్వీకరించకుండా తమ పెత్తనాలే చూపించేవాళ్ళు సమర్పణ కాదు. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ విలువల్ని కూడా స్వీకరించాల్సిన లక్షణము. ఒక హుందా జీవితం వచ్చినాకే ఆ రిచ్నెస్ని పోషిస్తారు. అట్లాగే అలాంటి విలువలో ఇక్కడ సంఘం ఏమంటున్నాడు? జ్యేష్ఠుల సంఘానికి మీరు పిలువబడ్డారు అని అంటే ఆ శ్రేష్టమైన వాక్యంలో మరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరకు, సంపూర్ణ సిద్ధి పొంది నీతివంతుల ఆత్మల యొద్దకు. సంపూర్ణ అన్నది మరి దేవుడు మొత్తం ప్యాకేజ్తో మనల్ని బలపరిచిన ఆయన సన్నిధికి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకు మీరేం చేశారంట? ఏ వేరు కంటే మరి శ్రేష్టమైన రక్త ప్రోక్షణకు మీరు వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సంఘము నీతిమంతుల సభ, సంఘము పరిశుద్ధుల సభ, సంఘం యథార్థవంతుల సభ, మరి సంపూర్ణ స్థితి కలిగిన శ్రేష్ఠుల సభ సంఘము ఉంటుంది. హల్లెలూయా. అంతేకాదు ఎఫెసీ 1:22-23 వచ్చింది. మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన సంఘముకు శిరస్సును నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతని ఉన్నది. ఆమేన్. సంఘం యొక్క ప్రాధాన్యతలో ఈ యానివర్సరీ రోజు దేవుడు దీనికి శిరస్సు అయి ఉంటున్నాడు అన్నది మరి మనం అందరము ఆయన శరీరం అనే తెరకు వచ్చి ఉన్నాం. హల్లెలూయా.
మనమంతా యెరూషలేముకి వెళ్ళి దేవుడు పుట్టిన ఊరు, దేవుడు మరి కోరుకున్న యెరూషలేము ఇక్కడ కాదు. తనే మరి యెరూషలేముగా తన దేహాన్ని 3 రోజులు పడగొట్టి తిరిగి కట్టిన మరి జ్యేష్ఠుల సంఘంలో మరి యేసు ప్రభు శరీరం అనే తెరలో మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఆటి వివరణ ఇక్కడ దేవుడు అనుగ్రహిస్తూ ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి. ఏమంటారు? మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి. జ్యేష్ఠుల సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుడు శిరస్సు అయి ఉండి జయించి సమస్తం ఆధిపత్యం ఎవరి కింద ఉంది? ఆయన పాదముల కింద. ఆయన శిరస్సుగా ఆయన పాదముల కింద ఆధిపత్యముగా ఉన్న ఆయన సంఘానికి వచ్చి ఆ సంఘం యొక్క ఆయన శరీరము సమస్తం పూర్తిగా నింపుచున్నాడని వాని సంపూర్ణమై ఉన్నది. ఆ సంఘం ఆయన శరీరము సమస్తం పూర్తిగా నింపుచున్న వాడి సంపూర్ణమై. హల్లెలూయా. మీరు ఎవరి మరి ఆకృతిలో కూర్చున్నారు? ఆయన తలగా, కాలు ఆయన యొక్క సమస్తం జయించిన ఆధిపత్యముగా ఈ సంపూర్ణంగా నింపుతున్న ఆయన బాడీలో మనం పార్ట్స్ గా ఉంచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈ మధ్యగా చూశాను, మంచి పండగలో రకరకాల బొమ్మలు తయారు చేసి వాళ్ళు రకరకాల పెట్టారు. పెట్టిన ఒక దాంట్లో ఒక అబ్బాయి టాలెంటెడ్గా ఏం చేశాడంటే ఒక సినిమా హీరో, మన ఏరియాలో వచ్చిన ఒక సినిమా హీరో బొమ్మ పెట్టి ఆ బొమ్మ చేశాడు. మన వినాయక చవితి చేస్తే అది కాంట్రవర్సీగా మారింది. అయ్యో మేము ఇట్లా అనుకుంటారని మాకు తెలియదు, మాకు సినిమా హీరో అంటే మక్కువగా. ఆ హీరో ప్లేస్ని ఏం చేశారు? దేవుడి రూపంగా అట్లా మలిచట్లా పెట్టారు. కానీ మనం ఏది ఇష్టపడటం ఆ స్థితిలో మలుస్తున్నారు. కానీ ఈరోజు మనం ఎవరి స్థితిలో మలచబడాలి? డెడికేట్ అయి శిరస్సుగా ఉన్న దేవుడు పాదపీఠంగా ఉంటున్న ఆయన ఆధిపత్యంలో సమస్తాన్ని నింపుతున్న ఆయన యొక్క మహిమలో మనము దాఖలయ్యి ఉన్నాము. అందుకే చిన్నమంద రాజ్య మహిమ నేను మీకు ఆయన శరీరంలో మనము ఇప్పుడు ఉంటున్నాం కాబట్టి అమ్మే హల్లెలూయా. సమస్తం ఎవరు నింపుతాడు? దీనిని ఆయన నింపుతూ మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ విలువలో మనల్ని మరి ప్రేమించిన దేవుడు ప్రకటన 19:17లో సంఘమును ఆయన భార్యగా పెళ్లి కుమార్తెగా ఉంటున్నదని సంఘం విలువ చివరిగా చదువుకున్నాను. మరియు దూత సూర్యబింబములలో నిలిచి ఉంటుంట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుంటు వారి మాంసమును. 19:17 అమ్మా చదువు. స్వతంత్రులదేమి, దాసులనేమి, కొద్దివారిదేమి, అందరి యొక్క మాంసము తింటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులు పిలిచెను. హల్లెలూయా. అక్కడ గొప్ప విందు. ఆ విందే ఏం విందు? దేవుడే సంఘానికి సమూహము శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దం పోలినకు స్వరము, సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చుచున్నది, ఆయన భార్య తను సిద్ధపరచుకొనుచున్నది. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆయన భార్య ఎవరు? సంఘం. ఇప్పుడు నేను సంఘం యొక్క విలువల్లో నీతిమంతుల సభ, పరిశుద్ధుల సభ, సంఘం యథార్థుల సభ, మరి జ్యేష్ఠుల సంఘము. ఇప్పుడు ఆయన దీనికి శిరస్సుగా ఆయన సమస్తాన్ని నింపుతున్న యాజమాన్యం ఎవరిదైంది? సంఘంది మరి యేసు ప్రభుదయ్యింది. ఆ యేసు ప్రభువే ఇప్పుడు సంఘాన్ని ఆయన భారీగా పెళ్లి కుమార్తెగా అలంకరింపజేసి దాని ద్వారా సంఘాన్ని ఆయన ఏలుకునే విలువలో ఆయన మహిమకు తీసుకొస్తారు కదా. ఎవరైనా కానీ పెళ్లికి ఒక 6 నెలలే ముందే రెడీ చేసి అన్ని పెళ్లి వరుడికి ఎట్లా కావాలో సిద్ధపరుస్తారు. దేవుడు కూడా సంఘం యొక్క విలువలో యాజమాన్యం వహించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? వధువు సంఘముగా హల్లెలూయా సంఘాన్ని నిలబెట్టి తన కార్యముతో పరిపక్వతతో ఉంచడానికి
పెళ్లి కుమార్తెగా సంఘాన్ని సంబోధించారు. హల్లెలూయా. కాబట్టి యాజమాన్యం శిరస్సుగా మరి దాన్ని నింపుతున్న తన పరిపూర్ణతలో మనల్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాడంటే హల్లెలూయా. ఈరోజు ఆ సంఘాన్ని ఏ విధమైన విలువల్లో బలపరిచాడు, మరి దానికి ఉన్న రైట్స్ ఏంటి చూద్దాము. మత్తయి సువార్త 16:18 పేతురు అంటాడు, నువ్వు నా సంఘము బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారాలు దాని ఎదుట నిలవనేలవు అని నేను మీతో చెప్పుచున్నాను. దేవుడి విలువలో సంఘానికి ఇచ్చిన ఆధిక్యత, ఒక వ్యక్తిని పిలిచి నువ్వు నా సంఘంగా మారని ప్రబోధించాక, ఆయన సంఘంగా మారాక ఆయనకి ఇచ్చిన విలువలో సంఘం యొక్క అధికార చర్యలు ఏంటి అని అంటే, సంఘం ఎదుట పాతాళం నిలబడదు. హల్లెలూయా. అందుకే మనం ఒక సంఘంగా మారి సంఘంలో దాఖలై సంఘం దేవుని యొక్క శరీర ఆకృతిలో ఆయన పరిపూర్ణతతో నింపిన ఆయన విలువై ఉంటుంది కనుక సంఘం ముందట పాతాళం నిలబడదన్న సత్యంలో మన కుటుంబ సమస్యలైనా మన వ్యక్తిగత విలువలైనా ఏదైనా ఛేదించబడి మనం ఆశీర్వదించబడతాం. ఆ పరిపూర్ణత జ్యేష్ఠుల సంఘంలో అన్న మాటలో మీరు చదివారు కదా. ఎవరితో సిద్ధి పొంది? దేవుడి యొక్క అభిప్రాయాలతో సిద్ధి పొందిన సంఘము జ్యేష్ఠుల సంఘం. ఇప్పుడు ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘముగా అని అపోస్తుల కార్యం 20:28 తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు ఏం చేశాడంటున్నాడు? అధ్యక్షులుగా మమ్మల్ని ఉంచాడని అపోస్తులైన పౌలు అన్నాడు. అపోస్తుల కార్యం 20:28 తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయడానికి దేని యందు అధ్యక్షులుగా ఉంచాడు. మీ మట్టుకు మిమ్మల్ని కూర్చియు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. దేని యందు అధ్యక్షులుగా ఉంచాడో మీరు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి సంఘం యొక్క విలువలో తుదకు మరి అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది? కార్యారంభం కన్నా కార్యాంతము. సంఘం యొక్క విలువలో ముందటి కన్నా వెనకటి సంఘం యొక్క మహిమ ప్రత్యేకంగా ఉంటుందంటే, మీరు అది సంఘంలో మొదటగా నీతిమంతుల సభలో ఏమవుతారు? పాపులు నిలవకుండా వేరుపరచబడి నీతిమంతులు ఉంటారు. వారే పరిశుద్ధుల సంఘం. ఆ పరిశుద్ధుల సంఘం చేసే ఆరాధనే యథార్థవంతుల సభ. ఆ సభకు పరిపూర్ణతే సంఘం యొక్క జ్యేష్ఠుల సంఘంగా ఆయన సిద్ధి లక్షణాలన్నీ అందులో కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఘాన్ని ఆయన తలగా ఉండి ఆయన కాళ్ళ కింద ఆధిపత్యంగా ఉంటున్న సంఘంలో మనం ఫుల్ఫిల్ అవుతూ ఇప్పుడు ఆయన భారీగా సంఘం సిద్ధపడి దేవుడికి ఎన్నికైతున్న స్థానంలో మనం బలపరచబడుతుంది. టోటల్గా ఆ సంఘానికి ఉన్న రైట్స్ ఏంటంటే, మీరు వేటిని బంధిస్తారో అవి బంధించబడును, వేటిని విప్పుతారో అది విప్పబడును. మీ మీద ఉన్న అధికారము హల్లెలూయా మీ ఎదుట సంఘం ఎదుట పాతాళము, ఎందుకంటే తాను దానిని దీవించాడు. అందుకే ఆ ప్రత్యేకతలో దేవుడు ఏమంటున్నాడంటే, సంఘం ఎదుట పాతాళము నిలబడదు, ఎందుకంటే దాని స్వరక్తం ఇచ్చి కొన్నాడు గనక ఆ మూల్యంతో మీ ముందర ఏది నిలబడదన్న వాగ్దానాన్ని బలపరిచి ఇప్పుడు స్థిరపరుస్తున్న విలువలో మొదటి దినవృత్తాంతం 17:14 చివరిగా చదివి ముగించుకున్నాను. నా మందిరమును నా రాజ్యమందును 17:14 నా మందిరమును నా రాజ్యమునందు నేను నిత్యం అతనిని స్థిరపరుస్తును, అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండడానికి తెలియజేయను. ఎవరికి తెలియజేస్తాడంట? దావీదుతో దేవుడు హృదయానుసారుడుగా ఉన్న అతను దేవుని ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడిని అత్యధికంగా ప్రేమిస్తే దేవుడు ఏం చేశాడు? మరి తన బిడకుతో వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? నా మందిరమును నా రాజ్యమునందు నా రాజ్యమందను నేను నిత్యం అతనితో స్థిరపరుస్తాను, సౌలుకు దూరమైనట్టుగా నేను ఇతనికి నా యొక్క దూరపరిచిన నా కృపతో ఆయనను ఉంచుతాను అని దేవుడు ఎవరికి వాగ్దానం ఇచ్చాడు? దావీదు కుమారుడికి సొలొమోనుకు వాగ్దానం ఇచ్చి ఆ కృపను దూరపరిచిన ఆ విలువ పొందుకున్నాడు. ఇప్పుడు ఆ విలువతో మిమ్మల్ని మన వాయిస్ ఆఫ్ స్పిరిట్ ని దీవిస్తే మీరు ఏమంటారు?
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమిస్తే దేవుని సంఘాన్ని, దేవుని యొక్క విలువల్ని, పేతురు నేనంటే నీకు ఇష్టమా, ప్రేమిస్తున్నావా అన్నప్పుడు నా మందను ఖాయమన్నాడు. ఆయన మందను కాసే ఆధిక్యతలో నా కృపను దూరపరచపోకుండా నేను నా మంద యొక్క బలాన్ని ఇచ్చి నేను ఏం చేస్తున్నా, నా మందిరాన్ని మరి ఉంచడానికి నిత్యం మాత్రం నేను ఏం చేస్తాను, స్థిరపరుస్తాను. ఫస్ట్ది పోయినా లాస్ట్ది స్థిరపరుస్తాడు. కాబట్టి కార్యారంభం కన్నా కార్యాంతమే మేలు. మరి ఈ కార్యాంతముగా చాలా సంవత్సరాల నుంచి మనం ఆల్రెడీ ఒక సంఘాన్ని కట్టి మరి చాలా దోషాలతో అది పక్కకి వెళ్ళిపోయినా ఇప్పుడు చివరిగా ఈ యొక్క వాయిస్ ఆఫ్ స్పిరిట్ని మనము స్థిరపరచడానికి వాగ్దానాన్ని ఎవరు దేనికి ఇస్తున్నాడు? వాయిస్ ఆఫ్ స్పిరిట్. ఇప్పుడు 15 దాటి 16వ సంవత్సరంలో మరి వాయిస్ ఆఫ్ స్పిరిట్ని బలపరుస్తూ దీవించి కేవలం మన శక్తి కాదు, యుక్తి కాదు, ఎవరు? దేవుని డిమాండ్, దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు ఊరికే ఉండడం వల్ల ఆయన కార్యాలు జరిగిస్తూ ఈ వాగ్దానాన్ని బట్టి బలపరిచి మరి వాయిస్ ఆఫ్ స్పిరిట్ ఆశీర్వదించమని కోరుకుంటూ మనమందరం ఏకీభవిస్తూ మరి ఈ యొక్క 16వ సంవత్సరం బట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై
పరిశుద్ధ సభలో జ్యేష్ఠ సంఘం స్వరక్తమిచ్చిన సంఘము సంఘం ఎదుట పాతాలు నిలబడదని ఆధిక్యతలో సర్వోన్నతులని పరిపూర్ణతలో వధువు సంఘంగా ఎత్తబడే సంఘంగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ 16వ సంవత్సరం నిన్ను బట్టి నీ నామాన్ని బట్టి నీ ఆధిక్యతను బట్టి మమ్మల్ని బలపరచడానికి నీ అద్భుతాలు నీ మహిమలు బలమైన ఆధిక్యతలు ఈ 15 సంవత్సరాలు దాటి 16వ సంవత్సరంలోనికి బాలపరుస్తున్న నీ యొక్క నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. ఎంతమంది వాక్యాన్ని ఏకీభవిస్తున్నారు? అయ్యా మొదట నీ స్థితికి తక్కువగా ఉన్న ఎవరిని భయపడొద్దు అంటున్నారు. యేసు నామమును బట్టి మహా అభివృద్ధిలోకి రావటానికి ప్రభు ఆఖరి స్థితిని ఎన్నో శ్రమల తర్వాత ఉంటున్న ఆధిక్యత దేవుని మహిమగా మరి రుచికరమైన ద్రాక్షరసం చేసిన ఆయన యొక్క విలువలో మొదటి పరిచర్య కన్నా రెండవ పరిచర్య యొక్క మహిమ మించడానికి దేవుడు వాగ్దానంతో నడుస్తుంది. హల్లెలూయా. వాగ్దాన పరిధిలో ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప మన సంఘం మీద, ఈ వాక్యం విన్న ప్రతి వారి మీద, ఆయన జ్యేష్ఠ స్థితి పొందిన సంఘానికి నడిపించిన పేరు పైన ఒక్కొక్కరి మీద ఆధిక్యత మహత్యము ఆయన యొక్క మరి కృప మెండుగా అనుగ్రహించి దీవించి మహిమతో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని నామములో